తప్పేముంది? రేపు ఎంక్వైరీ కమిషన్ సంబంధించుకున్న రిపోర్ట్ పూర్తి అయిపోయినప్పుడే మీరు ఆపమన్నా మేము ఆపండి. ఇప్పుడు ఆపి 500 మంది చంపారు కదా, ఇప్పుడు మీరు ఆపి 500 మంది చంపారు కదా, ఇది అధికారిక లెక్కలు కదా. ఎంక్వైరీ ఉందన్నారు కదా, ఎంక్వైరీ తేలుతుంది కదా. సరే ఇప్పుడు మనం ఎందుకు ఎంక్వైరీ చేసుకోమని సార్ ప్రాజెక్ట్ నడుపుకున్నాడండి. మీరు కూడా ఆ ప్రాజెక్ట్ ని కంపల్సరీ ఎక్కడైతే లోపం జరిగిందో దాన్ని రిపేర్ చేసి నీళ్ళ విషయంలో ప్రజలకి ఫైనల్ గా మీరు చెప్పండి శ్రవణ్ గారు. నిజంగానే సరే 2 అంశాలు చాలా తీవ్రమైన అంశాలు. ఇప్పటి నుంచే కాదు, దాదాపుగా ఒక 2-3 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. సో నిజంగానే ఫోన్ ట్యాపింగ్ విషయంలో జరిగేది నిజంగానే వాస్తవా అవాస్తవా అంటే ఎంక్వైరీలు తేలుతున్నారు. కానీ ఎంక్వైరీలో ఏం తేలుతుంది అనేది అందరూ వెయిటింగ్. ఏమి తేలదు. సరే మీరు కూడా చెప్తున్నారు, వాళ్ళు అదే చెప్తున్నారు. సో అది ఏం తేలదు అంటే ఇన్ని వృధా ప్రయాసం ఎందుకు అంటే అదే చెప్పబోయే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు అంటే కేసీఆర్ ప్రభుత్వం మారగానే కేసులు తీరు బ్యూరోక్రాట్స్ దుర్వినియోగం మొదటి నుంచి నేను చాలా అంశాల్లో చెప్తున్నా. ప్రభుత్వం మారగానే బ్యూరోక్రాట్స్లు ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వాల మీద కేసులు పెడుతున్నారు. ఏం కేసులు? అవినీతి కేసులు. ఎవరు శుద్ధ పూసలు ఉన్నారండి? అసలు ప్రజలు ఉన్నారా? ప్రజలు నమ్ముతున్నారు అవినీతి కేసుల గురించి? రేపులు చేసిన వాళ్ళని, మర్డర్లు చేసిన వాళ్ళని, మానభంగాలు చేసిన వాళ్ళని, కిడ్నాపులు చేసిన వాళ్ళని, ఏంది 37-47 ఉన్నాయని ముఖ్యమంత్రికి ఎన్నుకున్నారు. ప్రజలు ఏం పట్టించుకుంటలేరు ఈ కేసుల గురించి. అవినా కేసీఆర్ అయినా, మోడీ అయినా, రేవంత్ రెడ్డి అయినా ఎవరు అవినీతి చేసినా ప్రజలకు అక్కర్లేదు. వాళ్ళకి ఏం సంక్షేమం ఇస్తున్నారు, ఏం అభివృద్ధి ఇస్తున్నారు అనేది చూస్తున్నారు. ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అదనంగా ఏమొస్తాయని చూస్తున్నారు. ఈ కేసులంతా కూడా రాజకీయ కక్ష కోసము, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఇగోల సాటిస్ఫాక్షన్ కోసం, లేదా వాళ్ళని అదుపులోకి తీసుకోవడానికి, వాళ్ళు మా పార్టీ కండువా మార్చుకోవడానికో, లేదా వాళ్ళ మీద కక్షలు సాధించుకోవడానికి, లేదా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టుగా ప్రజలను దృష్టి మళ్లించడానికి ఈ కేసులు కానీ ఏవి కూడా నిలబడే కావు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఖచ్చితంగా అది రాజ్యం చెప్తున్న చట్టాల ద్వారా నిరూపించే కేసు కాదు. కేసీఆర్ చెప్పితే చేసినాను. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక పెద్ద కేసా లేకపోతే నార్మల్గా లైట్ తీసుకునే కేసా? శిక్షల ప్రకారం చూస్తే శిక్షలు పెద్దగానే ఉన్నాయి, నిరూపణ జరగవు. ఎందుకు? కేసీఆర్ ఏమో లెటర్ రాసి అది ఎక్కడ ప్రాబ్లం? మన చట్టాలు ఆ విధంగా ఉన్నాయి, చట్టాల తీరదు. రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడేమో ఫలానా నెంబర్ నెంబర్ ట్యాపింగ్ చేయని చెప్పడు. ఎవరు ఏ అధికారి చెప్పడు, కనుసగలతో చేస్తారు. లేదా ఆయన మచ్చిక ఎలా అవుతామో ఇల్లు తెలుసుకుని వాళ్ళ దగ్గర వీళ్ళ ప్రవర్తిస్తున్నారు. ఎవరెవరు చేస్తున్నారు, ఏం చేసినా కూడా ఓరల్గానే చెప్తారు. ఎవరు కూడా తెలుగు తక్కువలు ఏం కాదు. సో లెటర్ పెట్టి ఫోన్లో టైప్ కొట్టే నెంబర్లు ఎవరు ఇయ్యరు. ఇదంతా వృధా ప్రయాస, ఆరోపణలు, గాలి వార్తలు. వీళ్ళు రాజకీయ ప్రెస్ మీట్లో మాట్లాడుకోవాల్సింది, డిబేట్లో కూడా దాన్ని ఆరోపణలు చేస్తే నేను ఒక అనలిస్ట్ గాను ఎందుకంటే ఫేక్ న్యూస్ల మీద నేను స్పెషల్గా చేస్తున్నాను కదా, ఫేక్ న్యూస్ని ఎప్పుడు కూడా ఖండిస్తూనే ఉంటాను. అట్లాంటి నా దాంట్లో ఉంటే ఖండిస్తానికి ప్రయత్నిస్తాను. వీళ్ళ మీద నాకేం కోపం లేదు. ఏది అమ్మాయిల అదేది విషయంలో నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, నాకు తెలియదు. ఆధారం లేదన్న విషయంలో మనం మాట్లాడకూడదు. ఇకపోతే ఇప్పుడు కాళేశ్వరం, నేను అదే చెప్తాను, అవినీతి జరుగుండదు, జరగదని ఎవరు అనలేరు, ప్రజలు కూడా పట్టించుకుంటలేరు. అయితే ఇక్కడ నేను సార్ చెప్తున్నట్టు అది ఆపి ప్రజల నోరు కొడుతున్నారు, రైతులను దెబ్బ కొడుతున్నారు. రైతుకు కరెంటు విషయంలో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ప్రారంభమయ్యాయి, నీటి విషయంలో దెబ్బ కొట్టారు, సహాయం విషయంలో దెబ్బ కొడుతున్నారు. వీళ్ళెవ్వరూ ఏం చేయరు, ఈ చట్టాలు ఏం చేయలేవు, ఏం చేయరు. కానీ రేపు వద్దొచ్చే ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారు దీనికి ఈసారి చెప్తున్న మూల్యం ఆయన ప్రజలు చెల్లించకుండా చూసుకోవాలి. ప్రజల ఆలోచనలను, ప్రజల నాడిని తెలుసుకోకుంటే కేసీఆర్ ఓడిపోయాడు, అక్కడ జగన్ ఓడిపోయాడు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు అది వదిలేసి మిగతా ఈ కక్షల సాధింపుల కోసము ఏదో సాధిద్దామని. ఎందుకంటే సాధించాలి, ఖచ్చితంగా అవినీతి జరిగింది, కానీ ఏం చేయలేరు. ఎందుకు? వాళ్ళకు ఫ్రెండ్షిప్ ఉంది. ఎవరైతే డబ్బులు ఇచ్చారు అంటున్నారో, ఎవరైతే కట్టాడే అని చెప్తున్నారో వాళ్ళంతా మిలాఖత్తులో ఉన్నారు. అట్లాంటప్పుడు కేసు పెట్టి ఏం సాధిస్తారు వీళ్ళు? ఎవరు సాధిస్తానికి? ప్రజలు మభ్యపెట్టడానికి. ఇకపోతే కాళేశ్వరం కుంగడం గురించి నేను స్పష్టంగా చెప్తున్నాను. ఎక్కడైనా సరే ఆ నేల తీరు, ఎందుకంటే అంతవరకు వందల వేల సంవత్సరాల నుంచి ఖాళీగా లెట్ మీ కంప్లీట్. నేను ఈ ఇష్యూ జరిగిన కూడా నేను స్టడీ చేశాను. అమెరికాలో కూడా కొత్త డ్యాములు, అంటే అప్పటి వరకు నిలకడగా మామూలు ఉన్న నేలలో వందల వేల క్యూసెక్ల నీళ్లు నిలవ ఉంచడం వల్ల ఒత్తిడి గురై లేయర్స్ కదులుతాయి, కొన్ని ప్రాబ్లమ్స్ జరిగే అవకాశం ఉంది. ఓకే, అయితే ఇది కొంచెం నిర్మాణంలో నాణ్యత ఎక్కువ ఉంటే కొంచెం లేటుగా అవుతుంది. నిర్మాణం లోపం చాలా భయంకరంగా ఉంటే మాత్రం అప్పుడే కూలిపోతుంది, అది అట్ట పేక మెడలో కూలిపోతుంది. ఇది జరిగింది అదే, అక్కడ లేయర్స్లో ప్రాబ్లం. అవినీతిలు అంటారా, మరి నాణ్యత అంటారా అంటే సర్టిఫికేట్స్ ఉన్నాయి, దాన్ని మనం జస్టిఫికేషన్ చేసేది కాదు. కూలితే అన్ని కూలాలి కదా,
అదే నిర్మాణ సంస్థ ఇంకా చాలా దిక్కులో కట్టింది కదా, అవన్నీ అనగా నేల స్వభావం. అవినీతి జరగలేదని నేను సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, జరుగుతుంది, ఖచ్చితంగా ఉంటుంది. రాజకీయ నాయకులు చేసే పని అది. ఇలా రేవంత్ రెడ్డి చేసినా, నేను కేసీఆర్ చేసినా, మొన్న చంద్రబాబు చేసినా, రేపు ఇంకొక రెడ్డి వచ్చినా, ఇంకో రావు వచ్చినా అది చేస్తున్నారు. ప్రజలు కూడా ట్యూన్ అయి ఉన్నారు, అవినీతి గురించి ఎవరూ పట్టించుకుంటలేరు. అదొకటి జాగ్రత్తలు తీసుకోవాల్సి అంటే, మనం నిన్న సొరంగం తవ్వుతున్నప్పుడు అంతమంది ఆల్రెడీ రిపోర్ట్స్ ఉన్నాయి, సొరంగం తవ్వడం ప్రమాదకరమని ఫైల్ క్లోజ్ చేస్తే మళ్ళీ ఎందుకు దాన్ని ఓపెన్ చేసి నిన్న అంతమంది చావు కారణమైంది? శవాలకు దొరకలే కదా. అంటే పాలకులు కొన్ని సందర్భంలో కొన్ని విజన్తో పనిచేస్తారు, కొన్ని నష్టాలు ఉన్నాయి కూడా, కొన్ని ప్రయోజనాలు పనిచేస్తున్న పొరపాట్లు జరుగుతుండవచ్చు. కానీ ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఏళ్ల తరబడి 60 ఏళ్ళు 90 ఏళ్ళకి పోరాడినటువంటి, అంటే ముల్కీ ఉద్యమం కానించి నిజాం సంస్థాన కానీ ప్రజలు నీళ్ళ కోసం తల్లాడండి. ఇక్కడ నీళ్ళ కోసం తల్లాడి రాక నీళ్ళు వచ్చి 4 సంవత్సరాలు పంట పండిన తర్వాత ఏ అవినీతి పేరు రాజకీయం పేరు మీద వాళ్ళు కడుపు కొడుతూ వాళ్ళ పంటలు ఎడారు బీడులు మళ్ళీ మారుతున్నాయి. అది గమనిస్తున్నారు, అది గమనించండి. ప్రజలు తిరగబడక ముందుగా ప్రజలకు న్యాయం చేకూర్చండి. మీ రాజకీయం కేసీఆర్ని జైలు వేసుకోండి, మాకు అభ్యంతరం లేదు, ఎవరైనా వేసుకోండి. కానీ దానివల్ల ప్రజలకు ఇబ్బంది పెట్టకండి, రైతులు ఇబ్బంది పెట్టండి. మీకు కక్షాది ఇది ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి పొరపాటు దిద్దుకోవాలని కోరుకుంటున్నారు. ఏదేమైనా ఎంక్వైరీలో ఫర్దర్గా తేలుతుందని మనం అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తాం. సరే, వీళ్ళు ఎంక్వైరీలో కూడా ఏం తేలదని వీళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నా, ఎంక్వైరీలో మేము అన్ని తెలుస్తామని వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నా, ఏదేమైనా తేల్చుకోమని అంటున్నారు. ప్రజలకి ఏది జరిగినా ప్రజలకి బీజేపీ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఏది చేసినా ప్రజలు ముందు పెట్టండి అంటున్నారు, వాళ్ళతో డిమాండ్. చూద్దాం. థ్యాంక్ యూ శ్రవణ్ కుమార్ గారు అండ్ సతీష్ మాదిక్ గారు అండ్ రామకృష్ణ గారు అండ్ గౌతమ్ ప్రసాద్ గారు డిబేట్లో పాల్గొన్నందుకు.